తెలంగాణ రాజ్భవన్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. రాజ్భవన్ సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్క్లు చోరీ అయ్యాయి. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్లను అపహరించాడు. సీసీ ఫుటేజ్లో గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. ఇక ఈ చోరీ 14వ తేదీన రాత్రి జరిగినట్లుగా నిర్ధారించారు. తెలంగాణ రాజ్భవన్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. రాజ్భవన్ సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్క్లు చోరీ అయ్యాయి. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్లను అపహరించాడు. సీసీ ఫుటేజ్లో గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. ఇక ఈ చోరీ 14వ తేదీన రాత్రి జరిగినట్లుగా నిర్ధారించారు. తెలంగాణ రాజ్భవన్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. రాజ్భవన్ సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్క్లు చోరీ అయ్యాయి. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్లను అపహరించాడు. సీసీ ఫుటేజ్లో గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. ఇక ఈ చోరీ 14వ తేదీన రాత్రి జరిగినట్లుగా నిర్ధారించారు. తెలంగాణ భవన్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తుంది. శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించినట్లుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? చక్రి, రాజ్భవన్ చోరీ అంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పంజగుట్ట పోలీసులు ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి 2 పర్యాయాలు కూడా ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇందులో మొదటిగా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న దాన్ని బట్టి మొదట 10వ తేదీ నాడు రాజ్భవన్ లో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి తన ఫోటోలను ఎవరో అసభ్యంగా మార్పింగ్ చేశారని, ఆ మార్పింగ్ చేసినటువంటి ఫోటోలకు సంబంధించి వీటిని వెంటనే ఐడెంటిఫై చేయాలని అక్కడ సహోద్యోగిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తికి పంపించింది. శ్రీనివాస్ అనే వ్యక్తికి పంపించడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి తను ఆ ఫోటోలను ఎవరు మార్కింగ్ చేస్తారన్నటువంటి ఐడెంటిఫికేషన్ చేస్తానని చెప్పిన తర్వాత తను ఐడెంటిఫై చేస్తారేమోనని మొదటిగా భావించారు. కానీ ఆమె యొక్క ఫోటోలను మార్కింగ్ చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసే అనేటువంటి విషయం ఆ తర్వాత తెలుసుకున్నారు. ఎందుకంటే అతను ఐటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉండటంతో అతను
దురుద్దేశపూర్వకంగా మహిళా ఉద్యోగి యొక్క ఫోటోలను అసభ్యకర రీతిలో మార్పింగ్ చేశాడని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించడం జరిగింది. ఇక అతనిని అప్పుడు ఐటీ హార్డ్వేర్ గా పనిచేస్తున్నటువంటి అతన్ని అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది. ఆ తర్వాత అతను బెయిల్ మీద బయటకు కూడా వచ్చాడు. 12వ తేదీన 10వ తేదీ రోజున ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంటే 12వ తేదీ రోజున అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తనే ఆమె యొక్క ఫోటోలను మార్కింగ్ చేసేటటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతన్ని మొదటిసారి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించాడు. ఆ తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక అట్టి నేరానికి పాల్పడిన తర్వాత రాజ్ భవన్ లో కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు అతని మీద. ప్రస్తుతం అతను సస్పెన్షన్ లో ఉన్నాడు. అయితే సస్పెన్షన్ లో ఉండగానే తను పనిచేసేటువంటి రాజ్ భవన్ కార్యాలయంలోకి ఇటు శ్రీనివాస్ రావడం జరిగింది. తను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అతనికి పరిచయంగానే ఉంటారు కాబట్టి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఐటీ హార్డ్వేర్ గా పనిచేస్తున్న నేపథ్యంలోనే తన వ్యక్తిగతమైనటువంటి డేటా అనేది ఉంది అన్నటువంటి కారణం చూపించి అతను సిస్టమ్ దగ్గరికి వితౌట్ పర్మిషన్ అనేది రావడం జరిగింది. వితౌట్ పర్మిషన్ వచ్చి ఆ సిస్టమ్ లో అతను అప్పటికే మార్కింగ్ చేసినటువంటి ఫోటోలు ఇతర ఏవైతే డేటా ఉంటుందో ఆ డేటాను కూడా అక్కడ ఎవరి పర్మిషన్ అనేది లేకుండా అవన్నీ కలిగి ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఇదే విషయాన్ని అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సీసీ ఫుటేజ్ల ద్వారా 14వ తేదీన ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన అనంతరం ఆ యొక్క విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఐటీ మేనేజర్ కు ఫిర్యాదు చేయడంతో అతను స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక దీని మీదనే మరొక కేసు నమోదు చేసి సస్పెన్షన్ లో ఉన్నటువంటి శ్రీనివాసును విచారించి అట్టి హార్డ్ డిస్క్ లను కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత అతన్ని 15వ తేదీ నాడు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక ఇవాళ ఇన్సిడెంట్ కు సంబంధించి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 రోజుల తర్వాత ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం ఇవాళ మీడియా మాధ్యమాలలో బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దీని మీద ఇప్పుడు ఏపీ పంజాగుట్ట పోలీసులు స్పందించి జరిగినటువంటి వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా బయటపెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు హార్డ్ డిస్కులు మాయమయ్యాయి, చోరీ జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా జరిగినటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రతన్ కుమార్.